ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో ఈరోజు శ్రీ ఎర్ర హేమంత్ గారు, శ్రీమతి పద్మప్రియ గారు, వారి కుటుంబ సభ్యులు మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా ఈ 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు మరియు మకర సంక్రాంతి సందర్భంగా మరియు ఆశ్రమవాసులకు 24 గంటలు ఆశ్రమంలో ఉన్న కార్యకర్తలకు మరియు వారికి ఉపయోగించడానికి ఒక ద్విచక్ర వాహనము సైకిల్ విరాళం ఇచ్చినందుకు మరియు ఎర్ర హేమంత్ గారికి, వారి పద్మప్రియ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ మీరు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా వీరికి 3 పూటలు అన్నం పెట్టాలన్నతోని మీ ఉన్న సంకల్పంతో ఈరోజు మరియు సైకిల్ అడగగానే మీరు డొనేషన్ ఇచ్చినందుకు మరియు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ మీకు ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే ఈరోజు శ్రీ ఎర్ర హేమంత్ గారు, శ్రీమతి పద్మప్రియ గారు, చిరంజీవి రిత్విక్ గారు మరియు అభయ్ గారు, చిరంజీవి వేదాంశ్ కార్తికేయ గారు, అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘ ఆయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ ఆయుష్మాన్ భవ. శ్రీమతి పద్మప్రియ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతూ ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ, ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని ముందుకు వస్తూ, ప్రతి పండగకు వీరందరికీ 65 మంది అనాథలకు నేను ఉన్నానని ముందుకు వస్తూ మరియు పండుగ సంబరాలు జరుపుతూ ఈ ఆశ్రమానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తున్న పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీ ఎర్ర హేమంత్ గారికి, శ్రీమతి పద్మప్రియ గారికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఈరోజు మరియు ద్విచక్ర వాహనము మరియు డొనేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మరియు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు వీరందరి తరఫున థ్యాంక్ యూ సార్, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.